మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున కూడి వచ్చినటువంటి పరిశుద్ధమైన సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనలో ఈ లోకమంతట్లో కూడా జ్ఞానంతో ఆశీర్వదించబడి సమృద్ధిగా దీవించబడిన సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానాన్ని గురించి ధ్యానించినటువంటి సొలొమోను బుద్ధిహీనత గురించి కూడా ధ్యానించాడు. సాధారణంగా ఎవరు ధ్యానించినా జ్ఞానం గురించే ధ్యానిస్తారు, కానీ బుద్ధిహీనత గురించి ధ్యానించరు. దాని గురించి ధ్యానించాడు అంటే ఆయన జ్ఞానం ఎంతటిదో, దాని యొక్క అవసరత ఎంతగా గుర్తించాడు. గత వారం మనం విన్నాం. బుద్ధిహీనత ఎంత ప్రమాదకరమైందో. మెండైనటువంటి జ్ఞానం ఎంతున్నా ఒక చిన్న బుద్ధిహీనమైన పని మన జ్ఞానం అంతటినీ అబాస్పాలు చేస్తుంది. మనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నిటినీ పాడు చేస్తుంది. క్లుప్త సందేశంలో వీరాంజీ గారు మాట్లాడుతూ మన జీవితం ఒక తెల్లని కాగితం లాంటిది అన్నారు. అందులో ఒక చిన్న డాట్ పడితే, ఒక మరక పడితే ఆ తెల్లనిదంతా విడిచిపెట్టి మనుషులు ఆ నల్లని మచ్చపైనే దృష్టి పెడతారు. దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచన చేస్తారు. అలా ఎందుకు చేయాలి అంటాం మన పని కాదు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి జీవితంలో ఆ నల్లని మచ్చ పడకుండా ఎలాగుండాలి, పడితే ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. ఈరోజు యవన బిడ్డలకు తెలియట్లా వాళ్ళ జీవితం ఎంత అమూల్యమైందో. ప్రస్తుతం వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని బట్టి తెల్లని కాగితాలు వంటి వారే, కానీ నల్లని మచ్చ, చెరగని ముద్ర పడితే అది ఎంతమందిలో మన జీవితాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందో, నవ్వుల పాలు చేస్తుందో. తెలుసుకోలేని వయసే యవ్వన వయసు. అందువలన జ్ఞానం ఎంత శక్తివంతమైందో బుద్ధిహీనత అది కొద్దిగైనా దాని గురించి అంతే లోతుగా తెలుసుకోవాలని గత వారం విన్నాం. 11వ అధ్యాయంలో సొలొమోను మాట్లాడుతూ ఔదార్యాన్ని గురించి, దాని విలువ గురించి తెలియజేశాడు. అనగా దాతృత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సంగతి. ఎన్ని సున్నితమైనటువంటి వచనాలు ఈ 11వ అధ్యాయంలో ఉన్నాయో. దాతృత్వం అనగా, ఔదార్యం అనగా జాలి, దయ, కరుణ, కనికర, వాత్సల్యతలు పరిశుద్ధతతో పాటు సమానంగా కలిగి ఉండటం. ఇబ్బందుల్లో, సమస్యల్లో, పేదరికంలో, దారిద్ర్యంలో ఉన్నవారిని కనిపెట్టి వారికి సహాయము చేయవలసినటువంటి బాధ్యత నీపై ఉన్నదని సొలొమోను గుర్తు చేస్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే
బాధ్యత అని కూడా అంటల్లా. అట్టి మనసు కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమైందో చెప్పాడు. కలిగి ఉండకపోతే ఏం జరుగుద్దో చెప్పాడు. సాధారణంగా మనందరము ఆయా వ్యాపారాల్లో, ఆయా ఉద్యోగాల్లో, ఏదో ఒక రకమైనటువంటి సంపాదనలో మన కుటుంబ వ్యక్తిగత పోషణల కొరకు ఆధారపడి ఉన్న వాళ్ళమే. అయితే మానవ సంస్కృతిలో మనం సంపాదించినటువంటి వాటన్నిటిపైన పరిపూర్ణమైన హక్కుదారులు మనమే అనే వాస్తవం ఉంది. దాంతోపాటు చాలా తక్కువ మందికి ఎవరైనా ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి సహాయం అడిగితే చేసే మనసు గల వారు ఉంటారు. ఈ కష్టార్జితం నాది, నేను ఇంకొకరి యొక్క సహాయం నిమిత్తము, వారి పేదరిక నిమిత్తము, వారి అక్కర్ల నిమిత్తము ఇవ్వాల్సినటువంటి అవసరం నాకు లేదు, నేను ఇవ్వను అని అంటారు. ఎవరైతే నా పని అది కాదు, నేను ఇవ్వను అని అంటారో అతన్ని ఎవరైనా తప్పు పట్టగలరా? అది తప్పని ఎవరైనా నిరూపించగలరా? సరేలేయా, అది ఆయంది, ఇవ్వమని నువ్వెలా బలవంతం చేస్తావు? ఇష్టమైతే ఇస్తాడు, అంతవరకే. అది వాస్తవమే. కానీ సొలొమోను ఔదార్యము మానవ జీవితానికి ఎంత అవసరమో చెప్పాడు మంచి మంచి పోలికలతో. ఏమిటా పోలికంటే, మొదట దీని గురించి జ్ఞానయుక్తంగా సొలొమోను మాట్లాడటానికి ముందు అతను ఎంత సంపన్నుడో ఆలోచన చేద్దాం. ఎంత సంపన్నుడో. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం నుంచి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం నుంచి. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సొలొమోనుకు ఏటాడా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఏటేటా వచ్చు బంగారం అతని ధనాగారానికి. ఇదెంతుందో మనందరం కలిసి సంపాదించినా సరే అది కాలేదు. ఒక దేశమంతా కలిసి సంపాదించినా కాదు. ఏటేటా వచ్చేటువంటి అంకిది. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను వద్దకు బంగారము వెండియు తీసుకొని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. యుద్ధం చేయడానికి సైనికులకు అవసరమైన 200 డాళ్ళు. డాల్ అంటే తెలుసుగా? డాల్ అంటే మనల్ని యుద్ధంలో కాపాడేది. ఒక చేత్తోనేమో కత్తి ఉంటుంది, ఇంకో చేత్తో రక్షణకు అవసరమైన డాల్ ఉంటుంది. దాన్ని ఎవరైనా బంగారంతో చేపిస్తారా? 200 చేయించాడంట. ఎందుకో? ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారం పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారం పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను. మరియు
రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దానిని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుంచుట చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహాసనములు నిలిచి ఉండెను. ఆ క్రిందకు వస్తే 20వ వచనం. మరియు రాజైన సొలొమోనుకున్న పాన పాత్రలన్నీ బంగారువై ఉండెను. మంచులు తాగే గ్లాసులు, చెంబులు, కొండలు అన్నీ బంగారం అట. లెబానోను అరణ్యపు నగరనున్న ఉపకరణములన్నీ బంగారంతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలను తార్షీషునకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను. రాజైన సొలొమోను భూరాజులందరికంటేనూ ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయన. చిన్న ఉదాహరణ. ఎక్కడిది ఇంత విస్తారమైన సంపత్తి, జ్ఞానము? దేవుడిచ్చిందే. రాజుల గ్రంథంలో దాన్ని స్పష్టంగా చెప్తాడు. ఇదంతా దేవుడిచ్చింది. సాధారణంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో సహాయం చేయొచ్చు కదా అని అంటం చూస్తుంటాం కదా. ఎవరాళ్ళు? సహాయం చేయొచ్చు కదా, పేదలను అడిగితే ఇవ్వచ్చు కదా అని గట్టిగా మాడేవాళ్ళు మీకు తెలుసు కదా. వాళ్ళెవరో? వాళ్ళు ధనవంతులా, లేకుంటే ఎవరన్నా ఇస్తే తీసుకోవాలి మనసున్నోళ్ళ? ధనవంతుడు, జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ఇవ్వచ్చుగా, పంచిపెట్టొచ్చు కదా అనే మాటలు మాట్లాడరు. అంటే ఎవరో ఇస్తే, ఎవరో పంచితే తీసుకునే వరుసలో ముందుండే మనసు గలవాడు దుర్బుద్ధితో మాట్లాడేటువంటి మాటలయ్యి, వ్యసనంతో మాట్లాడే మాటలయ్యి. అయితే దాన ధర్మాలు, ఔదార్య కార్యక్రమాలు చేయొచ్చా చేయకూడదనే దానికి సంబంధించి మనం నేర్చుకోవాల్సింది ఈ తీసుకునే వరుసలో ముందున్నవాడు మాటలు కాదు. పంచవచ్చు కదా, ఇవ్వచ్చు కదా ఒకటంటే వాళ్ళంటి వాళ్ళు 10 మంది కలిపి వాడు చుట్టూ చేరి నిజమే కదా, ఇవ్వచ్చుగా, పంచొచ్చుగా, అది ఇవ్వచ్చుగా, ఇది ఇవ్వచ్చుగా, అదెందుకు ఇదెందుకు అని మాట్లాడేటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. ఆ జాబితాలో సొలొమోను లేడు. ఎంత సంపద ఉంది ఆయన దగ్గర చదివాం కదా. ఇంత సంపద ఉండి ఏం మాట్లాడుతున్నాడు? ఔదార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఆయనకు అర్థమైంది తన వద్ద ఉన్నటువంటిదంతా కూడా, తాను సంపాదించినటువంటి వెండి, బంగారు, మిక్కిలి విలువైనవన్నీ కూడా ఏ పాటివో ఆయనకు అర్థమయ్యి ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి జ్ఞానం ఇది. సమృద్ధి కలిగిన వాడు మాట్లాడుతున్నాడు ఔదార్యాన్ని గురించి. ఏంటంట అది? ఎందుకు ఆ మాటలు చెప్తా ఉన్నాడు? చూద్దాము ఎలాంటి ఉదాహరణతో మొదలుపెట్టాడు. 11వ అధ్యాయం 1వ వచనం.
నీ ఆహారము నీళ్ళ మీద వేయమో, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. నీ ఆహారం నీళ్ళ మీద వేస్తే చాలా దినములైన తర్వాత నీకు అది కనబడుద్దంట. ఎలా ఉంది ఈ మాట? చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందులో నువ్వు అర్థం చేసుకోవాలండి, అది నీకు తిరిగి వెనక్కిస్తుంది అని చెప్పటం. వెనక్కి రాక మానదు అని చెప్పటం. యేసు చెప్పాడు కదా, పొలంలో కూడా ధనాన్ని సమకూర్చుకోమన్నాడు కదా. దేనికి? పొలంలో కూడా ధనాన్ని దాచుకోవటం నీకు తిరిగి ఇవ్వటానికి. ఏడుగురికిని ఎనమండుగుని భాగం పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగు. ఏదో ఒక కీడు ఉంది భవిష్యత్తులో, అది నీవేంటో ఎరగవు. దానికి నిన్ను సిద్ధపరచడం కొరకు సొలొమోను మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సూత్రాలు. నీవు ఏడుగురికి ఎనమండుగురికి నీకున్న దాన్ని ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు. అక్కరగల వారి విషయంలో నువ్వు చేయవలసినటువంటి బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు. నాది నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటావు నువ్వు. సొలొమోను నువ్వు ఇస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అది నీకు తిరిగి వస్తుంది. ఎలాగో చూద్దాం. వస్తుంది అంతే, ఇవ్వకుంటే తిరిగి రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? నీకు ఒక కఠినమైన అక్కర వస్తుంది, అప్పుడు తిరిగి వస్తుంది. అది నువ్వు ఊహించలేవు. సూత్రం మాట్లాడుతున్నాడు, కొన్ని నియమాలు, ప్రిన్సిపల్స్. 3వ వచనం, మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయిను. పోలిక. మేఘాలు దేంతో నిండున్నాయంట? వర్షంతో నిండున్నాయంట. నేను వర్షంతో నిండి ఉన్నాను, దీనిని నేనెందుకు కిందకు పంపించాలి అని మేఘాలు ఎప్పుడు అనుకో. తనలో ఉన్నటువంటి నీరు మేఘం యొక్క సొత్తు కదా. కానీ ఎందుకు మేఘం వర్షించడానికి నియమించబడింది? తనలో దాచబడినటువంటి వర్షమంతయు భూమి మీద మేఘం కుమ్మరించిన తర్వాత ఇక మళ్ళా మేఘం వర్షాన్ని తయారు చేయలేదా? చేస్తుంది. తనలో సిద్ధపరచబడ్డ, రూపించబడ్డ వర్షము భూమి మీద అది కురుస్తుంది. అది ఒక్కసారే కాదు, మేఘం ఉన్నంత కాలం వర్షం కురిపించబడతానే ఉంటుంది. మేఘంతో పోలుస్తూ ఉన్నాడు, వర్షంతో నిండి ఉన్నటువంటి మేఘంతో పోలుస్తున్నాడు. ఏమో కీడు జరుగును, పైన కీడు గురించి మాట్లాడుతూ మేఘంతో పోలుస్తున్నాడు. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండను. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. ఆహారం నీళ్ళ మీద వేస్తే వెనక్కి వస్తుందంట. వెనక్కి ఇచ్చేటట్టు ఆ నియమాన్ని నీటికి పెట్టింది ఎవరో? దేవుడే. సముద్రంలో ఏదైనా వస్తువు పాడేయండి, ఏం చేస్తుంది? తనలో ఉంచుకోదు, బయటికి ఇచ్చేస్తుంది. ఎవరు
ఆ నీటికి ఆ సూత్రాన్ని పెట్టింది. తనలో నింపబడినటువంటి ఆ వర్షాన్ని క్రిందకి పారవేయడానికి మేఘానికి ఆ నియమాన్ని పెట్టింది ఎవరు? గాలిని గుర్తుపట్టేవాడు విత్తడు, మేఘాలను కనిపెట్టేవాడు కోయడు. అంటే ఏ సమయంలో వర్షం పడుద్దో అర్థమైన తర్వాత కోతకాలం ఆ సమయంలో బెటరు. గాలిని గుర్తుపట్టువాడు ఆ సమయంలో నాట్లు వేయడు. మనం వీటన్నిటి కనిపెట్టడానికి, పరిశీలించడానికి మన జ్ఞానం సరిపోదు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు, తెలుసా? తల్లి గర్భంలో చిన్న నలుసుగా ఏర్పడి ఎంత చక్కనైన ఆకృతిని దేవుడు ఆ నలుసు రూపాంతరం చెందేటట్టుగా తయారు చేస్తూ ఉన్నాడు. చక్కనైన ఆకృతి. ఈ పైన ఉన్నటువంటి కన్నంతా పటిష్టంగా ఆకారం వచ్చినట్టుగా లోపల ఎముకల చక్కగా అమర్చబడ్డాయి. ఈ ఇల్లు స్థిరంగా నిలబడటానికి, స్లాబ్ నిలబడటానికి సువ్వలు ఎలాగ పనిచేస్తాయో, ఈ పైన దేహం పటిష్టంగా ఆకారంలో రావడానికి లోపల ఆ ఎముకల నిర్మాణం అంత చక్కగా దేవుడు చేశాడు. మనకు పుర్రెంటే భయం, ఎముకలంటే భయం. అమ్మో చూడ, నీకెందుకు భయం? లోపల అదే ఉంది. నువ్వు దేని చూసి భయపడుతున్నావో అది లోపల ఉంది. దాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? పైన నీకు అందమైన ఆకృతిని ఇవ్వటానికి. దేవునికి సమస్తం తెలుసు. ఆయన క్రియలో నువ్వు ఎరుగవు. ఆయన క్రియలో ఎరుగక, మేఘాల యొక్క నియమాన్ని గ్రహించక, నీటి మీద నీ ఆహారం విసిరేస్తే అవి ఎలాగ తిరిగి వెనకొస్తుందో అనేటువంటి నియమం తెలియక, నాకు కలిగిందంతా నాదే అని అనుకుంటున్నావు. నేను ముందే చెప్పాను, ఒక పేదవాడు ఇవ్వచ్చుగా, పంచొచ్చుగా అనేటువంటి మాట కాదు ఇది. ఈ భూమి అంతటి మీద మిక్కిలి ధనవంతుడైన వాడు దాతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇవ్వటాన్ని గురించి, పంచటాన్ని గురించి, మేఘాలతో నింపబడినటువంటి, వర్షంతో నింపబడ్డ మేఘాన్ని ఉదాహరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని క్రియలు విరువు కదా, అవి నీ భవిష్యత్ జీవితానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయో ఆయనకు పరిపూర్ణంగా తెలుసు కనుక. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అటు భౌతికమైనటువంటి ప్రయోజనాలు, ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి. కీర్తనలో 41వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కీర్తనలు 41. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. నాకేం పని? నువ్వు ఉంటే నీ దగ్గర ఎక్కువైతే నువ్వు పంచు. ఇక్కడ నువ్వు ఇవ్వాలనేటువంటి నియమాన్ని గురించి మాట్లాడతలేదు. నువ్వు ఇవ్వడం వల్ల నీకు పొందేటువంటి ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రయోజనం నీకు కావాలా వద్దా? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. ఇక్కడ ఈ వచనంలో హైలైట్ పాయింట్ ఏంటి?
ఈ వచనంలో నీ వెన్నడండకి గుర్తించలేందండి ఆపత్కాలం. నాకేమైద్ది? నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని చేయి జాచి అడగల, నాకు ఇంతవరకు ఆ గతి పట్ల. ఈ మాటలు విన్నారా మీరు? చాలామంది ఉన్నారా? ఏమో దేవుడు ఎప్పుడు నా చెయ్యి ఇలాగే ఉంచాడు, ఇలాగ ఉంచలా. తొందరపడబాకు. మా పితరులు వాళ్ళు చాలా కష్టపడి సంపాదించడం, అందుకే మాకు ఇంతవరకు ఏం కొరత తెలియలా. తొందరపడబాకు. మాది చాలా, మేమంటే ఏంటో తెలుసా నీకు? ఏమనుకున్నాం మేమంటే? ఏమీ లేదు. ఇక్కడ సొలొమోను యొక్క వైభవం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ మధ్యకాలం మన చరిత్రలో మిక్కిలి సంపన్నమైనటువంటి వెండి బంగారాలతో గృహాలు తొలగిన వాళ్ళు ఎక్కడ దొరికారు? కలుగుల్లో దాక్కోవాల్సి వచ్చింది. భయంకరమైన మరణం పాలు కావాల్సి వచ్చింది. నేను వాటి కారణాల గురించి ఆలోచించట్లేదు, కానీ అంత విలాసవంతంగా బ్రతికిన వాళ్ళ మరణాలు వాళ్ళ విలాసాన్ని గుర్తు చేయలే. అవి వాళ్ళ మరణాలని అడ్డుకోలా. అందుచేత మనం ఎగిరిపట్టడానికి, మిడిసిపట్టడానికి వీల్లేదు. దాతృత్వం గురించి కదా, అందుకే కొంతమంది నిద్ర వస్తుంది. కొంచెం అంత ఆసక్తిగా ఉండదు ఈ అంశం. ఆపత్కాలం ఉంది అనే మాట అండర్లైన్ చేసుకోండి, నిద్ర రాదు. ఆపత్కాలం దాన్ని సున్నా చుట్టండి, నిద్ర రాదు. ఎందుకంటే అదే రోజు వచ్చుద్దో నీకు తెలియదు. ఏ రోజు వస్తుందో తెలియని ఆపత్కాలం మందు నీ పక్షాన నేనుంటా అని వాగ్దానం చేస్తున్నవాడు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎప్పుడు ఉంటాడు? ఆపత్కాలం ముందు నీతో ఉంటాడా? ఎప్పుడు? ఆపత్కాలంలో ఉండడం కాదు, భేదంలో కటాక్షించినప్పుడు అనివార్యంగా నీ జీవితంలో ఎదురైనటువంటి ఆపత్కాలం ముందు సహాయకుడై ఆయన నీకు తోడుగా ఉంటాడంట. ఏమో రేపు రాజు ఎవరో రెడ్డి ఎవరో. అందువల్ల అంత అవసరం ఏంటి? ఎవడో వచ్చి చేయాల్సిన అవసరం నాకేంటి? అందుకే నేను తొందరపడి ఎప్పుడు ధనాన్ని వృధా చేయను. వాళ్ళ దృష్టిలో ధనాన్ని వృధం చేయడం అంటే ఎవరికన్నా ఇవ్వటం. నీటిని ఉదాహరించాడు, మేఘాన్ని ఉదాహరించాడు. వాటికి ఒక నియమం ఇవ్వబడింది, అవి తిరిగిస్తాయి, తిరిగి వర్షిస్తాయి. మనస్సు, జ్ఞానము, బుద్ధి, వివేక, విశ్వాసం ఉన్నటువంటి నీకు మేఘానికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా లేకపోతే ఆపత్కాలములో ఆయన నీ పక్షాన ఉన్నాడు. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. అబ్బా, ఎంత గొప్పని మాట! వేదనలు కటాక్షించేవాడు భూమి మీద వాడు ధన్యుడవుతాడంట. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవో. శత్రువులు, ఆపత్కాలం, ఇవి రెండూ ఒకటే. శత్రువు ఎప్పుడు నీ మీద కక్ష కడతాడో తెలియదు, వాడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు, ఆపత్కాలం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. ఆ సమయంలో నీ పక్షాన దేవుడు ఉంటాడట. ఎప్పుడు? ఔదార్యం గలవాడవై ఉంటే, వేదనలను కటాక్షించే మనసుతో నువ్వు దీవించబడితే. సామెతలు 19:17. వేదనలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎప్పుడన్నా ఇచ్చావా? వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. నా ప్రియ సంగమా, మహాదేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పేదలను కనికరించేవాడు, యెహోవా కప్పిచ్చువాడట. ఇవి దేంతో సమానం? నీటి మీద నీ ఆహారం వేయడంతో సమానం. అవి వెనక్కి వస్తుంది. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. యెహోవా ప్రత్యుపకారం చేస్తే ఎలా ఉంటుంది? ఎంత గొప్ప సూత్రాన్ని సొలొమోను రాస్తూ ఉన్నాడు. యెహోవా కప్పీయటం అంటే ఊహించండి ఎలా ఉంటుందో. ఆయనకి ఏం తక్కువ? ఏం కోరుకున్నాడు నీ దగ్గర నుంచి? నీ బుద్ధిని కోరుకుంటున్నాడు, నీ స్వభావాన్ని పరీక్షించాలని కోరుకుంటున్నాడు. ఆ ఇచ్చే మనసు నీకుందా? దేవునికి ఇవ్వటం అంటే పేదలను కనికరించటం. దేవునికి ఇవ్వటం అంటే తిరిగి యెహోవా నుంచి ప్రత్యుపకారాన్ని పొందటం. యేసు ప్రభు తన స్వార్థ పరిచర్యలో లోక స్వార్థ 6వ అధ్యాయం మనం చదివితే 38వ వచనంలో చెప్పాడు. లోక స్వార్థ 6:38. ఒక ఆవిడ తన హీన దేన స్థితిని బట్టి ఏదో చేసిందమ్మా. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏదో మిక్కిలి విలువైన పని చేసింది. ఏంటి మిక్కిలి విలువైన పని? విలువైన దాన్ని దాచిపెట్టుకోవడం కదా. కానీ ఆమె దృష్టిలో విలువైంది ఖర్చు పెట్టడం. ఎవరు ఖర్చు పెట్టడం? ప్రభు పాదాలకు ఖర్చు పెట్టింది. ఏం చేసింది ఆమె? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆ జ్ఞానం అక్కడ పనిచేయట్లేదు, ఇదంతా వ్యర్థమైపోతుంది అని. అవునా? అక్కడ తెలియగలవాడు ఉన్నాడు. ఎందుకమ్మా ఇంత బుద్ధిహీనమైన పని చేశావు? అరే రే రే దాని విలువేంటో నీకు తెలియలేదే. నా చేతిలో పెట్టుంటే దాన్ని ఎంత బాగా వాడేవాడినో. అది వాడి స్వభావం. దాని విలువేంటో ఆ రాశి ఆమెకు తెలీదా? బుద్ధిహీనురాలై మందబుద్ధితో ప్రభు పాదాలకు అత్తరు రాస్తా ఉందా? ఆమె అంతరంగంలో ఉన్నటువంటి మూలుగుని ఎవరు పసిగట్టగలరు? ఏ వేదన భారంతో అక్కడ దాన్ని రాస్తుందో ఎవరు గ్రహించగలరు? మానవ మాత్రులకు ఆ జ్ఞానం లేదు, ప్రభు ఒక్కడే గ్రహించగలడు. అందుకే నా కప్పిచ్చిన వాడిని నేను వాడికి తిరిగి ప్రత్యుపకారం చేస్తానంటున్నాడు. మన హృదయ మనస్సాక్షికి స్వభావానికి పరీక్ష. ఎంత మంచి ఉదాహరణ. 39వ వచనంలో ఆయనను పిలిచిన పరిసయ్యుడు చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. గమనించాలి, మనం జరిగించేటువంటి ఒక చర్య మన చుట్టూ ఉన్న వారందరికీ ఒకే విధంగా అర్థం కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కొక్కరి జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్క రకంగా అర్థం అవుతుంది. అక్కడ నాకు అర్థమైందే జరిగింది కాదు, నాకు అర్థమైందే అక్కడ జరిగింది కాదు, నాకు అర్థమైందే నా జ్ఞానం, నాకు అర్థమైందే నా జ్ఞానం. ఒకవేళ అర్థమైంది జ్ఞానం అయి ఉంటే, ఇదిగో ఇతనే అర్థం చేసుకున్నాడు,
ఆ పాపాత్మురాలు ఆయన్ని అతను అలాగే చూస్తున్నాడు. ఆ పాపాత్మురాలు ఎవరో ఈయనకు తెలుసుకుంటాలి అని అన్నాడు. యేసేమో ఆమె కన్నీటిని చూస్తున్నాడు, ఆమె వేదనని చూస్తున్నాడు. 16వ అధ్యాయం 9వ వచనం లూకాసు వార్తలోనే యేసు ప్రభు మరొక అద్భుతమైనటువంటి సూత్రం చెప్పాడు. చాలా మంది ఎప్పుడైనా ఈ సూత్రాన్ని గమనించిన వారుగా ఉన్నారా? నీ చేతిలోకి వచ్చిన ధనాన్ని ఎలాగా ప్రయోజనాత్మకంగా వాడాలో ఎరిగిన వారు ఉన్నారా? ఈ స్టేట్మెంట్ ఇక్కడ తప్పితే ఎక్కడ కనపడదు. ప్రపంచంలో ఎక్కడ ఈ వాక్యానికి తా ఉండదు. 14వ వచనం ఏముందో యేసు ప్రభు చెప్తున్నాడు. 16వ అధ్యాయం లూకాసు 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ అన్యాయపు సిరి గురించి దాన్ని సంపాదించమని ప్రభు మాట్లాడలా. ఒకవేళ అన్యాయపు సిరి నీ వద్దకు వస్తే దాంతో స్నేహితులు సంపాదించుకో. ఈ సిరి పోయినా నువ్వు సంపాదించుకున్నటువంటి స్నేహితులు నీకు తోడుగా ఉంటారు. ఒక రాజకీయవేత్త నాకు చాలా అత్యంత సన్నిహితుడు. ఏదైనా ముఖ్యమైనటువంటి సలహాలు కావాల్సి వస్తే నాకు ఫోన్ చేసి నా సలహాలు తీసుకుంటాడు. అంటే పిచ్చోళ్ళు లేండి పాపం. మరి అంతే కదా, నా సలహాలు ఏం ఉపయోగపడతాయి ఆయనకి? నేను అంత జ్ఞానవంతున్నేం కాదు, కానీ ఆయన దృష్టికి అనిపించి ఏదైనా ఇబ్బంది వస్తే ఫోన్ చేసి సార్ దీనికి ఎలా చేయాలి అని సలహాలు అడుగుతూ ఉంటాడు. నాకు తెలిసినటువంటి వెర్రితో చెప్తా ఉంటా. అతనికి ఉపయోగపడితే లేవు నాకు తెలియదు. అతని చేతికి ఎక్కడి నుంచో కొంత ధనం చేతికి వచ్చి పడింది. అది అక్రమ సంపాదన ఆయనకు తెలుసు. మనస్సాక్షి కూడా గద్దిస్తూ ఉంది. దీన్ని నేనెట్టా నా బిడ్డలకు పంచాలి, దీన్ని నేనెట్టా తినాలి, ఇది అక్రమ సంపాదన కదా, నాకేమి పాల్పోవట్లేదు, కొంచెం దీని గురించి సలహా చెప్పండి అన్నాడు. మీరేం చేస్తారు? ఈ ప్రపంచంలో విశ్వాసులు వాళ్ళు ఏం చేస్తారు? నిజమైన భక్తులు ఏం చేస్తారంటే దేవునికి స్తోత్రం, కష్టకాలంలో దేవుడికి ఇచ్చాడు అని అంటారు. నిజంగా ఆ సమయంలో నువ్వు చాలా కష్టాల్లో ఉంటావు కదా, ఇక నేను ఆ భవిష్యత్తులో నా బిడ్డల కొరకు నేను సంపాదించాల్సింది ఈ ఒక్కదాంతో తీరిపోయింది, దేవా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావని చెప్పి దాన్ని చాలా జాగ్రత్తగా బిడ్డల సమానంగా పంచేటువంటి అలవాటు మంది. నేను ఈ వచనం వివరించా. బైబిల్లో ఈ వచనం ఉందని నాకు ఇంతవరకు తెలియదండి. అసలు ఈ సూత్రం చాలా అద్భుతంగా, విచిత్రంగా, విడ్డూరంగా ఉంది. కానీ ఇందులో ధర్మం ఉంది, న్యాయం ఉంది, భద్రత ఉంది. ఏంటా భద్రత? అన్యాయపు స్త్రీ నీ వద్దకు వస్తే స్నేహితులు సంపాదించు, దాంతో అది పోయినా నువ్వు సంపాదించుకున్నటువంటి స్నేహితులు ఆపత్కాలం ముందు నీకు తోడుగా అంటారు. మీరు ఇంటికి వెళ్ళి ఊహించండి ఒకసారి, ఈ కార్యాచరణ నిజం అవునో కాదో. ఈ యేసు ప్రభువు మాత్రమే ఇంత జ్ఞానయుక్తంగా మాట్లాడగలడు. మనకున్నటువంటి వెర్రి జ్ఞానంతో చిత్త విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం మనం. ఎందుకంటే మనం జ్ఞానులం కాదు, బుద్ధిహీనులం. జ్ఞానవంతుడైతేనేమో బుద్ధిహీనత గురించి ఆలోచన చేస్తాడు. మనం బుద్ధిహీనులం కదా, అందుకే మన బుద్ధిహీనత గురించి ఆలోచించలేము. ఎందుకంటే ఆ బుద్ధిహీనతకి మనం పెట్టిన పేరు ఏం పేరు పెట్టావు? మన బుద్ధిహీనతకి మనం పెట్టిన పేరు జ్ఞానం. రెండిటికి చాలా బ్యాలెన్స్గా ఉన్నాడు. ఎవరో? సొలొమోను. ఆయన జ్ఞానం అంటే తెలుసు, బుద్ధిహీనత అంటే
కావాలని తెలుసుకొని ప్రయోగాత్మకంగా దాన్ని గ్రహించాడు. అందుకు మాట్లాడుతున్నాడు ఈ ఘనమైనటువంటి సంగతులన్నీ కూడా. నువ్వేం చేస్తావో అది నీకు తిరిగి వెనక్కి వస్తుంది. ఔదార్యాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఔదార్యం గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక 15-20 సంవత్సరాల క్రితం మా నాన్నగారు కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విధవరాళ్ళకి ప్రతి నెల సహాయం అందించేవారు. ఆ సహాయం ఆ విధవరాలకు అందించమని ఆయనకి ఎవరు ఇవ్వాల. అది ఆయన కుటుంబం కొరకు పంపబడుతున్నటువంటి సహాయం. కానీ ఆయనకి 25 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తా ఉన్నాను. విధవరాళ్ళకి సహాయం చేయాలనేటువంటి మనసు దేవుడు కలుగు చేస్తే ఆయా గ్రామాల్లో సహాయం చేస్తూ వచ్చాడు. ఒకనొక సందర్భంలో ఎవరో ఒకరు ఆయన్ని, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఈ చెవుల్లో ఇంకా గింగరాలు తిరుగుతూ ఉంది, మర్చిపోలా. ఒకవేళ నేను అనుకోకుండా చనిపోతే నా బిడ్డలు ఆకలి కొని మీ ఊరు వస్తే ఆకలి కొని మీ ఊరు వస్తే ఒక్క 10 రోజులు మీరు భోజనం పెట్టకపోతారా? అందుకు చేస్తాను అన్నాడు. మా బిడ్డలు ఆకలి కొని మీ ఊరు వస్తే నా బిడ్డలకి ఒక 10 రోజులు మీరు భోజనం పెడతారు కదా, అది పెడతారేమో అందుకు చేస్తాను ఈ పని అన్నాడు. ఆ రోజు మాకు అర్థం కాల, ఆ మాట యొక్క లోతు తెలియదు. కానీ అది ఆయన ఎందుకు మొదలుపెట్టాడో ఆయనకే తెలిసి ఉండాలి. ఎవరనగలరు అలాగా అంటే
మేధావులు అనడం కాదు, ఈ గ్రంథం కొంచెం అర్థమైన వాళ్ళు మాత్రమే ఆ మాట అనగలరు. మొత్తం అర్థం కావాల్సిన అవసరంలా, ఈ గ్రంథం యొక్క సారాంశం కొంచెం అర్థమైన వాళ్ళు మాత్రమే అలాగనగలరు. మనం ఎలాంటి లోకంలో బ్రతుకుతున్నామంటే ఇదంతా నాది, నా కష్టార్జితం, మనకి ఔదార్యం చేయటం మన జీవితంలో భాగం కాలా. ఎందుకంటే పేదవాళ్ళం కదా, అందులో ఏమాత్రం సందేహం లేదు. సొలొమోనుతో సమానమైన వాళ్ళం కాదు, లేకుంటే ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎవరితో కూడా ధనధాన్యాల్లో పోల్చుకోవడానికి మన స్థితి చాలు. కానీ సొలొమోను జ్ఞానం ఏంటంటే, నువ్వు ఈ మనసు కలిగి ఉండాలి. ఎవరిగా? దేవునిని అంగీకరించిన బిడ్డలుగా ఈ జ్ఞానం నీకు ఉండాలి, ఈ జ్ఞానం ఉండాలి. ఆపత్కాలమందు అది నీకు తిరిగి వస్తుంది. మహోన్నతుడైన దేవుడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆపత్కాలాలు మీరు అండర్లైన్ చేస్తారనుకుంటాను నేను, అవి నీకు చెప్పి రావు. అపాయాలు నీకు చెప్పి రావు, కానీ నువ్వు చేసేటువంటి ఔదార్య క్రియలు, నీటి మీద వేసినటువంటి ఆహారం వంటివి వెనక్కి వస్తాయి. సమృద్ధిగా నింపబడినటువంటి మేఘంలో దాచబడ్డ వర్షం వంటిది అది కిందకి కురుస్తుంది. ఆఖరికి యేసుప్రభు యొక్క నియమంలో అన్యాయపు సిరి వచ్చినా సరే దాంతో నువ్వు స్నేహితులు సంపాదించమన్నాడు యేసుప్రభు. ఎందుకు? కష్టకాలంలో అది విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ స్నేహితులు నీకు తోడుకుంటారు. అది తిరిగి వెనక్కి రావడం అంటే, తిరిగి రావడం అంటే దేవుడు నిన్ను అగమ్యగోచరంగా గుడ్డిగా నమ్మమంటలేదు. మేఘాన్ని చూయించాడు, మేఘాన్ని చూయించాడు. ఇది కూడా నమ్మకపోతే ఎంత వెర్రి వాళ్ళం మనం, ఎంత అజ్ఞానులం మనం. నాకే లేదు కదయ్యా, నాకే లేదు. నువ్వు ఉందని దేవుడు ఈ మాట మాట్లాడట్లా, నీకున్న దాని గురించి మాట్లాడుతున్నాడు, నీకున్న దాని గురించి మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయడం ఎందు విసుకక ఇందుమో. ఏంటంట? మేలు చేయటం ఎందు విసుకకుండా అంట. మేలంటే ఎవరి కోసం చేసేది? మేలంటే ఎవరికి చేసేది? మేలంటే ఎవరికి చేసేది? నీకు చేసేదా, ఇతరులకు చేసుకునేదా? ఇతరులకు చేసేది. ఎవరి కోసం చేసేది? మేలు ఇతరులకు చేసేది ఎవరి కొరకంటే అది నీ కోసం చేసేది. ఈ పిచ్చి ప్రజలు అనుకుంటారు నేను నీకు చేశా, నేను నీకు చేశా అనుకుంటాడు. వెర్రివాడా, నీకు చేయటం కాదు, నీ కోసం చేసుకుంటున్నావు అనే సంగతి తెలుసుకో. ఎందుకంటే ఆపత్కాలం ముందు దేవుడు దాన్ని తిరిగి ఇవ్వటం నేర్పించడానికి మహాజ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చేత ఈ నియమాన్ని నేర్పిస్తున్నాడు. ఇది నాన్న ఆలోచించండి ప్రియమైన వారలారా. మేలు చేయడందు విసుకకు ఇందుము, మనము అలయక మేలు చేసిది మేని తగిన కాలమందు పంటకు వస్తాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము, మేలు చేయదము, మేలు చేయదము. ఇవి అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటాయి, అంత తేలిగ్గా గ్రహింపు సాధ్యం కాదు, సాధ్యం కాదు. కానీ మహాజ్ఞానవంతులైన వాడు తెలియజేస్తున్నటువంటి సూత్రాలు. చూలాలి గర్భంలో ఎముకలు ఎలా తయారవుతారో తెలియదు, ఆయన క్రియలను వెరుగదు.
6వ వచనం మన మూలవాక్యంలో తీసుకెళ్తున్నాను. ఉదయమందును విత్తనం విత్తము, అస్తమయమందును నీ చెయ్యి వెనక తీయక విత్తము, అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండూ ఫలించునో. రెండు సరి సమానంగా ఎదుగునో నీ వెరుగు. ఉదయం మొదలు పెడతావు విత్తులు, నాట్లు వెళ్తాయి లేవా, సాయంత్రం పని చేస్తారా? రైట్. ఎవరికైనా గుర్తుండదా? పొద్దున వేసింది ఇది, సాయంత్రం వేసింది తెలిసింది ఎవరన్నా? కానీ పంట ఏది ముందుకు వచ్చింది తెలియదు. అది గ్రహించడానికి నీకు శక్తి సామర్థ్యం సరిపోవు, నీ జ్ఞానం సరిపోదు. అది ఎవరి చేతిలో ఉంది? నీ దేవుని చేతిలో ఉంది. ఒకడు చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు, ఆయుష్కాలం అంతయు సంతోషంగా ఉండటానికి. అయితే నీకున్న సంపద అంతా నీ జీవితకాలం అంతయు సంతోషంగా ఉంచబోవటం లేదు. నీ సంపద అంతా నిన్ను జీవితకాలం సంతోషంగా ఉంచబోట్లేదు. చాలామంది గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెబుతున్నారు. ఏమండి, ఈరోజు నువ్వు దాచిపెట్టుకోకపోతే భవిష్యత్తులో నీకు చాలా ఇబ్బంది, నిన్ను చెప్తున్నా, బాగా ఆలోచించుకో, ఎందుకంటే అనుభవించి చెప్తున్నాను నేను అని ఇతరులకు మేలు చేయడానికి ఈ మాటలు చెప్పేవాడు ఉన్నారు లేదా? కష్టకాలంలో నీకు ఎవడెవడో ఈ మాట అన్నారా? కష్టాల్లో కాబట్టి నువ్వు నీకు అక్కరొస్తే నీకెవడో ఇవ్వడో, నేను ముందే చెబుతున్నాను జాగ్రత్త. ఈ మాటలకు అర్థం ఏంటి? ఈ సొలొమోను చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైన మాటలు. జాగ్రత్త, దాచిపెట్టుకో, ఎవరికి ఇవ్వద్దు. కష్టకాలంలో ఎవడివ్వకపోయినా ఆయన ఉన్నాడు ఇవ్వటానికి. ఎప్పుడు ఇస్తాడు? ఆపత్కాలంలో. ఆపత్కాలంలో ఎందుకు ఇవ్వాలి నీకు? ఆయన కప్పించావు కాబట్టి, పేదలను కనికరించావు కాబట్టి. 8వ వచనం, ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన యెడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి, అతనికి జ్ఞానం కావాలట. చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను, రాబోవునదంతా వ్యర్థము. అండర్లైన్ చేయండి ఒకసారి వచనాన్ని. ఈ వచనంలో ఏముంది? రాబో చీకటి దినములు ఖచ్చితంగా వచ్చును కనుక ఈ వచనం మీద చేయి పెడదాం. ఎవడితను? ధనవంతుడు. రాబో చీకటి దినములు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఏం చేయాలి అతను? ధనవంతుడు అయితే జాగ్రత్త కలిగి దాచిపెట్టాలి. కానీ సొలొమోను అంటున్నాడు, ఈ వచనంలో చెప్తున్నాడు. ఈ వచనంలో మన ప్రసంగానికి కొంచెం భిన్నమైన సూత్రం చెబుతున్నాడు. అదొక సూత్రం. ఎలా బ్రతకాలంట? సంతోషంగా బ్రతకాలంట. ఎక్కడి నుంచి సంతోషం? దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడం సంతోషం. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒకచోట ప్రసంగం చేసి అసంతృప్తిగా వెళ్ళిపోయా. నేను ఎప్పుడు ప్రసంగం చేసినా సంతోషంగా వెళ్ళేవాళ్ళని. పోయిన సోమవారం ఒకచోట ప్రసంగం చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళలేకపోయా. ఎందుకంటే ఎవరి ముఖం చూసినా సరే సంతోషంగా కనపట్ల, సంతృప్తిగా కనపట్ల. ఏంటి అన్న ఇలాంటి పిచ్చి ప్రసంగం చేయడానికి చూస్తున్నా నాకల్లి. ఎవరు సంతోషంగా లేరు. ఇది ఎలా సాధ్యమంతా వెళ్ళారా? అలాగైతే సంతోషమే. వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చెప్పే అవకాశం ఉంది. అన్నయ్య ఇది ఎలాగ మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, ఇది ఎలా ఇది సాధ్యం కాదనుకుంటా అసంతృప్తితో వెళ్ళారు. వాళ్ళ ముఖాలు చూస్తే నాకు బాధ కలిగింది. నేను వీళ్ళని సంతోషపరచలేకపోయానే, వీళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఇవ్వలేకపోయానే అన్న బాధ కలిగింది. కానీ ఏంటంటే చివరి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు అని సంతోషపడ్డా. ఈరోజు అర్థమైంది, ఈ వచనం అర్థమైతే. సొలొమోను అంటున్నాడు ఏమని?
చీకటి దినాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఏం చేయాలంట? జాగ్రత్త ఉన్నంత దాచిపెట్టమంటలా, ఉన్న కాలం అంతా కూడా సంతోషంగా ఉండు. ఏముందండి సంతోషంగా ఉండడానికి? ఉన్న దానిలోనే సంతోషంగా ఉండు. ఏమీ లేదనేమాట అబద్ధం, ఏమీ లేదనేమాట అబద్ధం. అబద్ధం రుజువుపరుస్తాను. సాయంత్రం ఈరోజు నాతో పాటు ఒక 11-12 గంటలకి రండి, కారులో బయటికి వెళ్దాం. ఎవరికైతే ఈ విషయం తెలుసుకోవాలనుకున్నారో, సంతోషంగా ఉండడానికి ఏమీ అక్కర్లేదని చెప్పడానికి మిమ్మల్ని రుజువుపరుస్తానండి. నాతో పాటు ఏమీ అక్కర్లేదు సంతోషంగా ఉండడానికి, నాతో పాటు వెళ్తారండి. 3 సంవత్సరాల క్రితం చలిలో రోడ్డు పక్కన నిద్రపోతున్న వారికి మేము వెర్రోళమైన దుప్పట్లు తీసుకెళ్ళాం. గుర్తుందా? దుప్పట్లు పంచామా? ఎవరైనా గడగడ వణుకుతున్నారా? చలికి వణుకుతుంటే దుప్పట్లు ఇచ్చాం మనం. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు రోడ్డు పక్కన. మీరు గమనించారు లేదా? వాళ్ళ అక్కర్ని కనిపెట్టే మనసు, వాళ్ళు దుప్పట్లు లేకుండా పడుకున్నారే. ఎందుకది? నాకు దుప్పటి ఉంది, దుప్పటి లేకుండా రోడ్డు మీద ఎలా పడుకుంటాం, పాపం చలి కదా అని తీసుకెళ్ళి ఇచ్చాం. మనకు దేవుడు ఆ మనసు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కానీ నేను చెప్పాల పాయింట్ ఏంటంటే, వాళ్ళు అక్కడ రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన, డివైడర్ పైన ఎలా నిద్రపోతున్నారు? దుప్పటుంటే బాగుండు అని ఎవడు కూర్చోవాలా? నిద్రపోతున్న వాళ్ళకి మేము లేపి దుప్పటిచ్చాం. నీకు అర్థమైందా? నిద్రపోతున్న వారికి లేపి దుప్పటిచ్చాం. ఎందుకని? బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. వాళ్ళకి దుప్పటి లేదు, దుప్పటి కోసమే కూర్చుంటే వాళ్ళు ఏం పోలేరు, నిద్రపోలేరు. కానీ దుప్పటి కోసం దుట్లు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. రేపు ఉదయం పని ఉంది వాళ్ళకి. ఏం పనో, మళ్ళీ ఉదయం లేసి అడుక్కునే పనో, ఏదో పని తెలియదు. కానీ వాళ్ళు ఆ రాత్రి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మనకు అన్నీ ఉన్నాయి, నిద్ర పట్టట్లా. ఎందుకు తెలుసా? మన సంతోషం మన చేతుల్లో లేదు. భార్యలందరూ సంతోషం, ఆయన మారితే బాగుండు, ఆయన మారితే బాగుండు, ఆయన మారితే బాగుండు. ఆయన మారితేనే సంతోషం, ఇక లేకపోతే జీవితంలో సంతోషమే లేదు. ఆయన మారడు, గుర్తుపెట్టుకో. ఒకవేళ మారితే అది నీ వల్లే సాధ్యం, అదే నీ వల్ల కాట్లా. ఆయనకైనా మారొచ్చి అమ్మా నేను మారాను అని నీకు చెప్పాలని ఆరాటపడుతున్నావు. లేదా నువ్వు గుర్తించాలి ఏమని, ఆహా నా భర్త మారాడు. ఏంటి మారడం అంటే? తాగొచ్చినా సరే నేను ఏమనుకుంటే చాలు. కొందరేమో తాగుబోతున్న భర్త మారితే బాగుండు అనుకుంటారు. నేను చెప్పేది పొరపాటు ఉందా? కొంతమంది తాగొచ్చిన ఏదోలా నన్ను ఏమనుకుంటూ పడుకుంటే చాలు, బిడ్డలు ఏమనుకుంటూ పడుకుంటే అది కూడా మారు మనసు, అది గొప్ప విషయమే. నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతుల్లో ఎదురు వ్యక్తి ఒక మార్పు కోసం ఉందంటే అది నా సత్ప్రవర్తన, నా ప్రార్థన జీవితం మాత్రమే. అంతేగాని రాత్రులు నిద్రపోకుండా పండుకొని నిద్రపోకుండా ఆయన మారితే బాగుండు, ఆయన మారితే బాగున్నాడు. ఆయన అంటాడు నేను నీ వల్లే మారట్లేదు అంటున్నాడు. అది నీకు వినపట్ల. అలా నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఇద్దరు చాలాసార్లు మాడుతుంటే ఏంద జీవితం మార్చుకోవచ్చు అంటే నీకేం తెలుసు అన్నా, అది ఇంట్లో చేసే పనులు అంటాడు. దాన్ని నేను ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేయగలను? పోనీ ఏమని అడుగుదామా? ఆమె సోకండా పెట్టి ఏడ్చిద్ది ముక్కు చీదుకుంటా. అన్న 25 సంవత్సరాలు ఎదురుస్తాను ఆయన మార్పు కోసం, ఇంతవరకు మార్పు రాదు. ఒకవేళ రావాలంటే దేవుడి చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. నీకేమో మారాలు కోరుకున్నావు కానీ మార్పు కోసం ఏం చేయాలో మాత్రం తెలియటం వల్ల. అందుకు సొలొమోను ఇచ్చే సూత్రం ఏంటంటే, సరే ఇంకైనా వదిలేద్దాం, ఆయన మారాలి నేను మారాలి, మారేద్దాం. మరేం చేద్దాం ఇప్పుడు? సంతోషంగా ఉందాం, సంతోషం కొంటూ నేర్చుకుందాం. సంతోషం కొంటూ అర్థం తెలుసా? పట్టట్టు కొంటాం కాదు. సంతోషం కొంటాం అంటే కలిగిన దాంతో సంతృప్తి పడతా, మార్పు కొరకు ప్రార్థన, సత్క్రియలతో, ఔదార్య సంబంధమైనటువంటి కార్యక్రమాలతో సిద్ధపడటం.
ప్రియమైన వారలారా, సొలొమోను గొప్ప జ్ఞానాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞానం చెప్పాలంటే వెర్రితనాన్ని గురించి బాగా తెలుసుకున్నాడికి మాత్రమే సాధ్యమైంది. మనం సొలొమోను వెంబడిద్దాం. ఆయన ఏ గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడో వాడిని పరిశీలనాత్మకంగా చూద్దాం. చీకటి దినాలు వస్తాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును. ఈ లోగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? సంతోషంగా బ్రతకడం. సంతోషంగా నువ్వు బ్రతకాలంటే చేయవలసింది మేఘాల్లోంచి సూత్రాన్ని తీసుకో, నీటి మీద వేసిన ఆహారం నుంచి సూత్రాన్ని తీసుకో, బీదలకి కనికరించడం, బీదలకి సహాయం చేయడం, యెహోవా కప్పిడం తెలుసుకో. ఆపత్కాలమందు ఆయన నీకు తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకో. ఇంతవరకు నీ జీవితంలో అలాంటి లేనిది అలవాటు చేసుకుందాం. దేవుడు ప్రభువు రాకడ పరి మన విశ్వాసాన్ని కాపాడి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో స్థిరపరిచి బలపరచును గాక.